Hi, good morning all. Today newspaper analysis చూద్దాం. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 to 7%. అంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈ ఆర్థిక సంవత్సరానికి 6.5 to 7%. అంటే వీళ్ళు చూపిస్తున్నది చాలా ఎక్కువనే. 6.5 to 7% అంటే చాలా ఎక్కువ అని చూపిస్తున్నారు అనమాట. అందులో అంటే ఆర్థిక సర్వే అంటే బడ్జెట్ కంటే ముందు ఆర్థిక సర్వే అనేది రిలీజ్ చేస్తారు. అందులో ఏముందంటే మేజర్గా వీళ్ళు ఎట్లా చైనా నుంచి ఇంకా ఎక్కువ పెట్టుబడులు తేవాలని అదొక నోట్ రాశారు. అంటే చైనా నుంచి పెట్టుబడులు ఇంకా 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 కావాలన్నమాట. సో ఈడొక్కట ఈడ గమనించాల్సిన విషయం ఏంటంటే చైనా ఇండియా రిలేషన్స్ అనేది ఈ మధ్యకాలంలో గత 10 నుంచి 15 సంవత్సరాల మధ్యలో అంత బాగాలేవు. కానీ వీళ్ళు డిపెండ్ అవుతుంది ఏంటంటే మళ్ళీ చైనా మీదనే డిపెండ్ అవుతారు. ఎందుకంటే రీజన్ ఏంటంటే చైనాకు ఇండియాకు వాణిజ్యం అనేది $100 బిలియన్. అంటే ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం ఏ దేశంతో ఎక్కువగా వాణిజ్యం చేస్తుందంటే అది చైనాతోనే చేస్తుంది. అంటే చైనా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మాత్రమే ఎక్కువగా ఇండియన్ మార్కెట్లో లయబుల్ అవుతున్నాయి. వేరే కంట్రీస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ దాని రేట్ కానీ ఆ ఎఫర్ట్ కానీ ఇండియన్ మార్కెట్ పెట్టట్లేదు. ఎందుకంటే చైనా మార్కెట్ అనేది కొంచెం చీప్ అంటే కొంచెం జర ఆ వాల్యుబుల్ అనేది తక్కువగా ఉంటుంది. ప్లస్ ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉంటుంది. అంటే పక్కనే ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉంటుంది. సో చైనా కరెన్సీ కూడా యోనోతో మన కరెన్సీ అనేది చాలా డిఫరెన్షియేషన్ అనేది ఓన్లీ 5-6-7 రూపీసే ఉంటుంది. కాబట్టి పేమెంట్ అయినా తర్వాత ట్రాన్స్పోర్ట్ అయినా వివిధ రకాలైన చూసినా చైనా అనేది చాలా దగ్గరగా ఉండడం వల్ల చైనా మీద అనేది డిపెండ్ కావడం అనేది ఇంకా కూడా తప్పట్లేదు భారతదేశానికి. సో ఇప్పుడు ఆర్థిక సర్వేలో 2024 ఇప్పుడు ఆర్థిక సర్వేలో ప్రవేశపెట్టిన దాంట్లో పర్టికులర్గా వీళ్ళు మెన్షన్ చేసిందంటే చైనాపై మరింత పెట్టుబడులు రావాలి. దీనిపై ప్రముఖ జర్నలిస్ట్ రాజీవ్ సర్దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా మామూలుగా, మీరు ఎందుకు చైనాతో గొడవ పడాలని దాంతో ఘర్షణ పెట్టుకోవాలని అనుకుంటున్నారు, మళ్ళా చైనాతో బిజినెస్ వాణిజ్యం ఇంతగా చేయాలని 2 విధాలుగా ఎలా పాసిబుల్ అవుతుందనే రాజీవ్ సర్దేశాయ్ ఒక నోట్ కూడా రాశారు. ఇంకోటి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఇక ప్రభుత్వ ఉద్యోగులు. ఇదైతే పెద్ద డెసిషన్. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక బీజేపీకి అనుబంధ సంస్థ అని అందరికీ తెలుసు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటారు అనమాట. దానికి అధినేత మోహన్ భగవత్. ప్రజెంట్గా అది కార్యాలయం వచ్చేసి నాగ్పూర్లో ఉంటుంది. సో ఇదొక ధార్మిక సంస్థ అని అంటారు, లేకపోతే మత సంస్థ అని అంటారు. కానీ ఆర్ఎస్ఎస్ అనేది ఒక శాఖ అనమాట. చెప్పాలంటే ఒక శాఖ అనమాట. ఆ శాఖలో చాలా వివిధ శాఖలు ఉంటాయి, ఉపశాఖలు ఉంటాయి. అందులో బీజేపీ ఒకటి అంటారు, బీజేపీ ఉంటుంది, ప్లస్ ఏబీవీపీ అంటారు, ఇంకా చాలా ఉంటాయి. ఎన్నో 300-500 శాఖలు చాలా ఉన్నాయి. అందులో బీజేపీ ఒకటి అని అంటారు. సో ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ నిరభ్యంతరంగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఒకవేళ పాల్గొన్నా కానీ వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పింది అనమాట. ఆ నిషేధం అనేది ఎత్తివేసింది అనమాట. ఒకవేళ దీని మీద సుప్రీంకోర్టుకు ఎవరికైనా వేయరు అనుకో, ఎవరైనా కేసు వేసింది అనుకో సుప్రీంకోర్టు, ఎందుకంటే ఇది సంబంధించిన రాజకీయ సంబంధాలు కలిగి ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్ అని ఎవరైనా దీంట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు పాల్గొనంటే, ఆ కార్యక్రమాల్లో పాల్గొనంటే ఇది ఒక విచిత్రమైన ఒక డీవియేషన్ తీసుకొస్తుందా గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కూడా, వాళ్ళ మధ్య ఏమైనా విభజన రేఖ తీసుకొని వస్తుందా అన్నట్టుగా ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం ఆన్సర్ ఇస్తుందో చూడాలి. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ మాత్రం మీరైతే పాల్గొనవచ్చు అని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి యజమాని పేరు చెప్పాల్సిన అవసరం లేదు. కావడి యాత్ర అనేది ఈ గత ఒక వారము 10 రోజుల నుంచి కొంచెం బాగా చర్చల్లో ఉంది. కావడి యాత్ర అంటే పవిత్రమైన గంగా జలాన్ని తీసుకొని, అంటే కావడి మీద తీసుకొని ఒక రథయాత్రగా ప్రారంభించి ప్రముఖ శివలింగాల్లో అభిషేకం చేయడం అనమాట. ఈ కార్యక్రమంలో కొనసాగుతున్నప్పుడు వాళ్ళు నడుస్తుంటారనమాట. కావడి గంగాజలం పట్టుకొని నడుస్తున్నప్పుడు ఆ యాత్రలో పాల్గొనే యాత్రికులు రహదారి పక్కన, అంటే వీళ్ళ ఆర్డర్ ఎట్లుంది చూడండి, మున్సిపల్ నగర్ పోలీస్ స్టేషన్ ఎట్లా ఇచ్చిందంటే వీళ్ళు
ఆ, వీళ్ళు నడుస్తున్న క్రమంలో ఆ యాత్రలో పక్క పక్కన ఏదైనా షాపులు ఉంటే ఆ షాప్ వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ పేరు మెన్షన్ చేయాలి, అంటే వాళ్ళ మతం వాళ్ళ క్యాస్ట్ ఏదో ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్న ఉద్దేశం పూర్వకంగా ముజఫర్ నగర్ పోలీసులు ఆ స్థానికంగా ఆర్డర్ తీసుకొచ్చారనమాట. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఓన్లీ మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అది ఒక్కటి మెన్షన్ చేస్తే చాలు, దాని మతాన్ని కానీ క్యాస్ట్ కానీ మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఓన్లీ ఆ దారిలో వెళ్ళేటప్పుడు అది ఆ హోటల్ ఉందనుకో, సపోజ్ ఎగ్జాంపుల్ అది వెజిటేరియన్ హోటల్ నాన్ వెజిటేరియన్ హోటల్ అది ఒక్కటి మెన్షన్ చేస్తే చాలు, ఇంకా మిగతా అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం కూడా ఇచ్చింది. సో ఇదొకటి. ఇంకొకటి పరీక్షల ట్రంప్ ఓడిస్తాను నేను ఆల్రెడీ చెప్పాను కదా, డెమోక్రటిక్ క్యాండిడేట్గా బైడెన్ తప్పుకున్న తర్వాత ఇద్దరు క్యాండిడేట్లు ఉంటారు కదా, అందులో కమలా హ్యారిస్ను సెలెక్ట్ చేశారు డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా. సో ఒకవేళ డెమోక్రటిక్ పార్టీ గెలిస్తే కమలా హ్యారిస్ కాబోయే అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు. ఈమె ఫస్ట్ బ్లాక్ ఉమెన్ అనమాట. ఇదివరకేమో బ్లాక్ ఒబామా ఉండేది, తర్వాత ఇప్పుడు ఈమెకు అవకాశం వచ్చింది. సో సరే ఇది గెలుస్తుందా గెలవదా అనేది మనం తర్వాత చూడాలి. ఒకవేళ గెలిస్తే ఖచ్చితంగా ఈమెనే ఉంటుంది. నెక్స్ట్ పరీక్షల వ్యవస్థలోనే నీట్ పై మొదలైన సుప్రీం విచారణ. సుప్రీం నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పాను కదా, మొన్న లీక్ అయిపోయింది. ఒక సెంటర్ నుంచి ఎంత భయంకరంగా అంటే 80 మందికి సేమ్ ఒకటే 2 మార్కుల మధ్య ఒకే సెంటర్ నుంచి అయ్యిందనమాట. అట్లా 2-3 సెంటర్ల నుంచి ఈ పంజాబ్ కానీ ఇది బీహార్ కానీ ఇట్లాంటి వాటికి వెళ్ళి సెంటర్ నుంచి లీక్ అయిపోయింది. సో లీక్ అయిపోయడం 17 లక్షల మంది రాష్ట్ర విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాస్తారు. ప్రెస్టీజియస్ ఎగ్జామ్ ఇది, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్లో. ఇట్లాంటి ఎగ్జామ్ లీక్ అవడం అనేది చాలా బాధాకరం. కాకపోతే అది సుప్రీంకోర్టు ఇప్పుడు లీడ్ తీసుకుంది. సుప్రీంకోర్టు విచారణ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూడాలి ఎవరెవరు ఏం అసలు ఎక్కడి నుంచి లీక్ అయిపోయింది, ఎవరు చేసారు, ఇదివరకు ఏమైనా లీక్ అయిపోయినా, ఇదివరకు ఎగ్జామ్స్ నీట్ అనేది ఇదివరకు ఏమైనా ఎగ్జామ్స్ లీక్ అయిపోయినాయి అవన్నీ చూడాలి. బీహార్కు ప్రత్యేక హోదా అర్హత లేదు. బీహార్కి కాదు నాకు తెలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక స్టేట్స్ అవసరం లేదనుకొని వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు. అంటే నాకు తెలిసి ఏంటంటే ఎవరికి స్పెషల్ స్టేటస్ అనేది ఎవరు ఇవ్వట్లేదు. ఇదండి న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూస్ అనాలిసిస్ క్లోజ్ చేస్తాం.